నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఇంతకుముందు 5 రకాల జ్ఞానాలలో కర్మ జ్ఞానం గురించి, అలాగే ధర్మాన్ని ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి దాని గురించి చెప్పుకున్నాం. ఇంకా ఈరోజు చెప్పుకునేది ఏంటంటే, ముఖ్యంగా నిర్వాణం గురించి. నిబ్బానం పొందడానికి మనం మన శరీరాన్ని, మనసుని అర్థం చేసుకోవాలి. అంటే వాటి సహజత్వాన్ని, ప్రకృతి ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పంచస్కందాలు, రూపస్కందం అలాగే నామస్కందం. రూపస్కందం శరీరం అన్నమాట. ఈ శరీరం 4 మహాభూతాలతో నిర్మితమై ఉంది. అలాగే ఆకాశ ధాతువు, విజ్ఞాన ధాతువు కూడా కలిసి ఉంది. మొత్తం 6 మహాభూతాలు అని చెప్పుకోవచ్చు. అలాగే నామస్కందానికి వెళితే మనసు. అయితే ఈ రూపం గురించి, ఈ ధాతువుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. పృథ్వీ ధాతువు, అగ్ని ధాతువు, జలధాతువు, వాయుధాతువు, ఇవి మహాభూతాలు పరమార్థపరంగా ధాతువుల రూపంలో ఉంటాయి. వీటి వివరణ ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం. 4 మహాభూతాల ధాతువుల యొక్క స్వభావాన్ని ధర్మ వ్యవస్థాన జ్ఞాన రూపంలో పరిశీలించి తెలుసుకుందాం. పరమార్థపరంగా చూసినప్పుడు పృథ్వీ ధాతువు గట్టితనంగా అనుభూతికి వస్తుంది. ఒక పృథ్వీ అణువును కొన్ని వందల వేల సార్లు విడగొట్టినప్పుడు ఇంకా దానిలో ఎలాంటి గట్టితనమో మనకి కనిపించదు. అంటే పృథ్వీ ధాతువు పైకి గట్టిగా కనిపించినప్పటికీ పరమార్థపరంగా దాని చిట్ట చివరి అంశంలో గట్టితనం మాయమై మెత్తని మృదుత్వం అనుభూతికి వస్తుంది. అందువలన పృథ్వీ ధాతువు గట్టితనం, మృదుత్వం అనే 2 స్వభావాలు కలవి అని చెప్పారు. అందువలన నదిలోని నీటిలో, నీటి ఊటలలో, బావుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో ఉన్న నీటిలోనూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వజ్రాలు, మాణిక్యాలు, అన్ని రకాల శబ్దాలు, ఇంకా పిల్లగాలులు, హాయిని గొలిపే వాయువులు, భీకరమైన సుడిగాలులు, అన్ని రకాల పరిమళాలు, దుర్వాసనలు, ఇలా ఏదైతే వ్యాపించగలదో అవన్నీ పరమార్థపరంగా చూసినప్పుడు పృథ్వీ ధాతువు ఉండటం వల్లనే ఆ వస్తువులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ 4 మహాధాతువులు ఒకదానితో ఒకటి జోడించబడి కలిసి ఉంటాయి. వీటిని విడగొట్టడం సాధ్యం కాదు. దీని గురించి మనకి ఇలా చెప్పబడింది గ్రంథాల్లో. ఒక మహాభూతంపై ఆధారపడి మిగిలిన 3 మహాభూతాలు జాగృతమవుతాయి. ఈ 3 మహాభూతాలపై ఆధారపడి మిగిలిన ఒక్క మహాభూతం జాగృతమవుతుంది. 2 మహాభూతాలపై ఆధారపడి మిగిలిన 2 మహాభూతాలు జాగృతమవుతాయి. వీటి గురించి ఇంకా కొంతమంది ఇలా వివరించారు. పృథ్వీ ధాతువు జలధాతువును, వాయుధాతువును, తేజోధాతువును గ్రహించి తనలో ఇమిడ్చుకోగల స్వభావం కలిగి ఉంటుంది. అలాగే జలం, వాయువు మరియు అగ్నిధాతువులు పృథ్వీ ధాతువు ఆధారంగా లేకుండా ఉత్పన్నం కాలేవు. పైన చెప్పిన దానిని బట్టి జలము, ఇంకా రంగులు, శబ్దాలు, వాయువులు, అన్ని రకాల వాసనలు అన్నింటిలో పృథ్వీ ధాతువులో సంతృప్తిపరచబడి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. జల పదార్థంలో, వాయు పదార్థంలో అడుగునున్న పొరలు పైనున్న పొరలకు ఆధారంగా ఉండటం వలన అవి భూమిపైకి తేలి కనిపిస్తున్నాయని తెలుస్తుంది. ఇలా ఆధారం కావడం జలధాతువు యొక్క లక్షణం కాదు. కానీ జలధాతువులు విడిపోకుండా జోడింపబడి ఉండటం అనేది జలధాతువు యొక్క స్వభావం అని తెలుసుకోవాలి. జల పదార్థం
వేడిగా లేక చల్లగా ఉండవచ్చును. కానీ ఇది జలధాతువుల యొక్క స్వభావం కాదు. ఇలా వేడిగా చల్లగా అనుభూతిని కలిగించేది ఉష్ణధాతువు యొక్క స్వభావం. నీటిని వేడి చేయకపోతే అది చల్లగానే ఉంటుంది. కానీ ఆ చల్లదనం నీటి స్వభావం కాదు, అది తేజోధాతువు యొక్క స్వభావం. తేజోధాతువు తీక్షణంగా లేకపోవడం వల్ల, బలహీనంగా ఉండటం వలన నీళ్లు చల్లగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. పృథివీ మరియు వాయుధాతువుల యొక్క స్వభావాన్ని కూడా పరిశీలిద్దాం. ఆధారికం అయ్యే స్వభావంతో గట్టితనం కలిసి ఉన్నప్పుడే అది మరి ఇంకో దానికి ఆధారం కాగలుగుతుంది. ఇలా ఆధారికం, గట్టితనం అనే రెండు స్వభావాలను పరిశీలించినప్పుడు గట్టితనం పరమార్థపరంగా పృథ్వీధాతు యొక్క స్వభావం, అలాగే ఆధారికం పరమార్థపరంగా వాయుధాతు యొక్క స్వభావం. కానీ ఆధారికం అనే వాయుధాతు స్వభావం గట్టితనం అనే పృథ్వీధాతు స్వభావంపై ఆధారపడక తప్పదు. అలా ఆధారపడకపోతే వాయుధాతువుకు ఆధారిక స్వభావం కలగలేదు. దీనివలన మనకు అర్థమయ్యేది ఏంటంటే ధాతువు యొక్క స్వభావం దానికదే ప్రకటించబడలేదు. ఇది ఇతర ధాతువుల స్వభావం, అంటే వాటి స్వభావాన్ని ఆధారం చేసుకొని దానితో మిళితమైపోయి ప్రకటించబడుతుంది. దీనిని ఎవరికి వారు ప్రయోగాత్మకంగా గట్టితనానికి మరియు ఆధారికత స్వభావంతో ఉన్న తేడాలను ప్రయత్నించి తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని ఇంకా వివరంగా పరిశీలిద్దాం. గట్టితనం అనే స్వభావం నీటిలోనూ వాయువులోనూ ఉండటం అనేది వాటిలో పృథ్వీ ధాతువులు కలిసి ఉండటం వల్లనే జరుగుతుంది. ఈ గట్టితనం అనే స్వభావం సూర్యుడి కిరణాలలోనూ, శబ్ద తరంగాలలోనూ, అన్ని రకాల పరిమళాలలోనూ, దుర్గంధాలలోనూ ఉన్నప్పటికీ వాటిలోని పృథ్వీ ధాతువు చాలా చాలా బలహీనంగా ఉండటం వలన దాని ఉనికిని గుర్తించగలగడం అసాధ్యమవుతుంది. అది ఉందని పుస్తకాల్లోనో గ్రంథాల్లోనో చదివి తెలుసుకోవాల్సిందే, కానీ అనుభూతి పరంగా తెలుసుకోవడం సాధ్యం కాదు. పై ఉదాహరణ వల్ల మనకు తెలిసి వచ్చేది ఏమిటంటే గట్టితనం పృథ్వీ ధాతువు యొక్క సహజ స్వాభావికమైన లక్షణమని, అలాగే పృథ్వీ ధాతువులో అలా గట్టితనం కలిగించే పదార్థం సూక్ష్మ స్థాయిలో కూడా మరొకటి ఏదీ లేదని, అనురూపంలో కూడా లేదని తెలుసుకోవాలి. పృథ్వీ ధాతువులో గట్టి పదార్థం ఏదీ లేకుండానే గట్టితనం స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఒకదానితో మరొక దానిని సరిపోల్చినప్పుడు కొన్ని వస్తువులు గట్టిగాను, కొన్ని వస్తువులు మృదువుగాను ఉంటాయి. ఈ గట్టితనం, మృదుత్వం ఒక వస్తువుతో మరొక వస్తువుని పోల్చి చూసినప్పుడే అర్థమవుతుంది. దానికన్నా ఇది గట్టిగా ఉంది లేక దానికన్నా ఇది మెత్తగా ఉంది అని చెప్తారు. ఒక ఉదాహరణతో దీనిని అర్థం చేసుకుందాం. మేఘాలు ఉరిమి మెరిసినప్పుడు దానిలోని గట్టితనాన్ని చంద్రుడి ఆహ్లాదం కలిగించే వెన్నెల కిరణాన్ని సరిపోల్చి చూసినప్పుడు వీటి మధ్య గల అనేక స్థాయిల్లో ఉన్న గట్టితనం, మృదుత్వం అర్థమవుతుంది. ఆకాశంలో మెరుపు మెరిసినప్పుడు వాటిని చూడటం వల్ల కళ్ళు చీకట్లు కమ్ముతాయి. దీని తర్వాత కొంతసేపటికే భయంకరమైన గర్జన శబ్దం అనేవి వినపడి పిల్లలు భయపడేటట్లుగా ఉంటుంది. ఇది వెలుగు కిరణాలలో పృథ్వీ ధాతువు యొక్క ఉన్న గట్టితనానికి పరాకాష్ట. అలాగే చంద్రుడి నుండి వచ్చే వెన్నెల కిరణాలు అత్యంత మృదువుగా ఉండి అందరికీ ఆహ్లాదాన్ని చేకూర్చుతాయి. ఇది పృథ్వీ ధాతువులోని మృదుత్వ స్వభావానికి పరాకాష్ట. ఈ రెండింటి మధ్య గల అనేక స్థితిగతులలో గట్టితనానికి, మృదుత్వానికి మధ్య అనేక తేడాలలో భిన్నత్వంలో పృథ్వీ ధాతువు ప్రవర్తిస్తుంది. అందువలన పృథ్వీ ధాతువు స్వభావం వ్యవహారిక సత్యంగా పూర్తిగా బోధపడదు. ఆ ధాతు స్వభావాన్ని పరమార్థపరంగా ధ్యానంలో ధమ్మ విజయం ద్వారా
విశ్లేషణ జరిగినప్పుడే మనకు తెలిసి వస్తుంది. వ్యవహారికంగా ఆలోచించినప్పుడు చంద్రుడి వెలుగులోని గట్టితనాన్ని ధ్యాన అనుభూతి ద్వారా కూడా తెలుసుకోలేమని అనిపిస్తుంది. కొన్ని కోట్ల, లక్షల, వేల, వందల పృథ్వీ ధాతువులు ఏవైతే గట్టితనం అనే ధర్మాన్ని కలిగి ఉన్నాయో వాటన్నిటిని ఆపో ధాతువు ద్వారా జోడించి ఉంచడం ద్వారా ఒక అణువు తయారవుతుంది, అనగా ఉత్పన్నమవుతుంది. అలాగే కొన్ని కోట్ల, లక్షల, వేల, వందల అణువులు ఆపో ధాతువు ద్వారా జోడింపబడినప్పుడు కీటకాలు, పేలు, నల్లులు మొదలగు వాటివి అంటే అటువంటి కీటకాలు అన్నవి ప్రత్యక్షమవుతాయి. ఇంత చిన్న జీవిలోనే ఇన్ని సహస్ర కోట్ల పృథ్వీ ధాతువులు ఉన్నప్పుడు ఇంతకన్నా పెద్ద ప్రాణులైన మనిషి, దేవత, బ్రహ్మల్లో ఎన్ని సహస్ర కోట్ల లక్షల వేల ధాతువులు ఉండగలవో ఊహించవలసిందే. లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అసురలోకానికి పాలకుడైన అసురుంద అనే అసురరాజు, అతని పొడుగు 4800 యోజనాలు అని చెప్పబడింది. యోజనం అంటే 11.2 కిలోమీటర్ల పొడవు. అయితే ఆ రాక్షసరాజు శరీరం ఎంత భారీ అయిన కాయమో ఊహించవలసిందే. అలాంటప్పుడు అంతటి భారీ శరీరంలో ఎన్ని సహస్ర లక్షల కోట్ల మహాభూతాలతో అంటే ఆ ధాతువులతో ఏర్పడిందో ఊహ కందని విషయం. రాక్షస శరీరాలే ఇంత భారీ కాయంతో ఉంటే రాక్షస లోకంలో మేరు పర్వతం అది 1,68,000 యోజనాల ఎత్తుగలదని చెప్పబడింది. ఈ విశాలమైన భూమండలం 2,40,000 యోజనాల లోతు గలదని చెప్పబడింది. అన్ని రకాల రూప పదార్థాలలో పృథ్వీ ధాతువు ప్రాథమికమైనది. పృథ్వీ ధాతువుకు తప్ప మరి ఇంకే ధాతువుకి గట్టితనం కలిగించే స్వభావం లేదు. అందువలన జలధాతువు, వాయుధాతువు, తేజోధాతువు అని వాటి స్వభావం అనుసారంగా ప్రవర్తించడానికి పృథ్వీ ధాతువుపై ఆధారపడక తప్పదు. అందువలన జగత్తులో అన్ని ధాతువులు పృథ్వీ ధాతువుపై ఆధారపడి ఉన్నాయని తెలిసినప్పుడు ఈ పదార్థ ప్రపంచంలో పృథ్వీ ధాతువు ఎంత ముఖ్యమైనదో మనకి తెలిసి వస్తుంది. విశాల భూమండలంలో ఉన్న పృథ్వీ ధాతువుపై దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ధ్యానం చేయాలి అనుకుంటే శరీరంలో ఉండే గట్టితనంపై ధ్యానం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే గట్టితనంలో ఒక అణు మాత్రం కూడా పదార్థం లేదు. దానిపై ధ్యానం చేసి గట్టితనాన్ని, బరువు, తేలికతనం, మృదుత్వం విషయాలుగా ప్రత్యక్షమైన సంవేదనలన్నింటినీ ధమ్మ విజయం ద్వారా విశ్లేషిస్తూ ధ్యానించడం వలన పృథ్వీ ధాతువుని అనుభూతి పరంగా తెలుసుకోవచ్చు. ధ్యానంలో పృథ్వీ ధాతువులోని గట్టితనంలో అణుమాత్రం కూడా ఎలాంటి పదార్థం లేనందున అది అద్దంలోని ప్రతిబింబంలాగా అనుభూతికి వస్తుంది. ఈ గట్టితనం పదార్థంతో కలిసి అనుభూతిలోకి వచ్చినప్పుడు అది పరమార్థం పరంగా పృథ్వీ ధాతువు కాదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గట్టితనంలో అణుమాత్రం కూడా పదార్థం లేదు. ఇలా గట్టితనం పదార్థంతో కలిసి ఉందని భావించి ఆ ఊహలను గట్టితనంతో కలిపి మిశ్రమం చేయడం వలన దానిలో ఉదయ వెయ్యలు కలుగుతున్నప్పుడు సాధకుడిలో జనితమైన పదార్థం దానిలో కలిసిపోయి ఉండటం వలన పృథ్వీ ధాతువును స్పష్టంగా ధ్యానం చేయడం కుదరదు. పుణ్యాత్ముడైన పున్న మహాతేర అనే ఆచార్యుడు ఆనందుడికి అంటే పున్న మంతాని పుత్ర ఆనందవంతికి ఆచార్యుడు అనమాట. ఆయన ఆనందవంతికి ధాతువులపైన ధ్యాన సాధన చేయడాన్ని నేర్పిస్తూ ఆయన ఈ ధాతువుల అనుభూతిని అద్దంలోని ప్రతిబింబం వల్లే చూడాలి అని చెప్పినప్పుడు విషయం అనుభూతి పరంగా అవగాహన కలగటం వలన ఆనందవంతి వెంటనే శ్రోతాపన్నుడయ్యాడు. అన్ని రకాల బాహ్య విషయ ఆలంబన పైన, సజీవ నిర్జీవాలపైన అంటే మేరు పర్వతం మరియు విశాల భూమండలం
అతి చిన్న విషయ ఆలంబనం నుండి అత్యంత విశాలమైన విషయ ఆలంబనాల వరకు సాధకుడు ధ్యానిస్తూ పరమార్థపరంగా పృథ్వీ ధాతువులోని గట్టితనాన్ని ఇంకే ఇతర ఘన ధాతువుల్లో కలపకుండా విడిగా ధ్యాన సాధన చేస్తూ ఉన్న వస్తువుని ఉన్నట్లుగా దాని యథార్థ స్థితిలో విశ్లేషించుకుంటూ గమనించగలిగినప్పుడే సాధకుడికి సులువుగానే పృథ్వీ ధాతువులోని గట్టితనాన్ని అనుభూతి పొందుతాడు. అద్దంలో ప్రతిబింబాలను, స్పష్టమైన నీటిలో ఉన్న పరివర్తనాలను, చెట్టు నీడను, పర్వత ఛాయలను, లేక విశాలమైన మేరు పర్వత విషయమైనప్పటికీ ధ్యానంలో వాటి ఉదయ వెయ్యలను అనిశ్చిత స్వభావాన్ని అనుభూతిని పొందుతూ ఉన్నప్పుడే అది ఎంత విశాలంగా ఉన్న పృథ్వీ ధాతువైనా అది కూడా నశించిపోతుంది. పృథ్వీ ధాతువు ధ్యానంలో అత్యంత గట్టితనంగా అనుభూతికి వచ్చి ధ్యాన సాధకుడిని భయపెడుతుంది. దీన్ని తొలగించడం సాధ్యం కాదన్న నిరాశ కలుగుతుంది. కానీ గట్టితనంలోని ఉదయ వెయ్యలను గమనిస్తున్నప్పుడు ఒక రెప్పపాటు కాలంలోనే ఆ గట్టితనాన్ని పదార్థంలో జోడించకుండా ధ్యానం చేసినప్పుడు అది కొన్ని వందల సార్లు ఉదయ వేయలై అంటే పుట్టడం గిట్టడం ఆ పృథ్వీ ధాతువు కరిగిపోవడం ప్రారంభిస్తుంది. అలా ఒక్కసారి చేయగలిగితే సాధకుడు ఆత్మవిశ్వాసంతో ధ్యానంలో పురోగమనం సాధించగలుగుతాడు. ధ్యానంలో సాధకుడికి పృథ్వీ ధాతువు ఎదురైనప్పుడు పైన చెప్పిన జ్ఞాన వెలుగు అతడిలో ప్రకాశించాలి. శరీరంలోని ప్రతి భాగాన్ని ఓపికతో గట్టితనంలోని ఉదయ వేయలను గమనించగలిగే నేర్పును సాధన చేయాలి. ఉదాహరణకు తలపై పృథ్వీ ధాతువు అనుభూతికి వచ్చినప్పుడు ఆ భాగాన్ని సంపూర్ణంగా బాహ్య అంతరం అన్న తేడా లేకుండా అంటే బయట లోపల అనే తేడా లేకుండా తలంతటా ఉన్న పదార్థాన్ని విపశ్యనతో విఘటన చేస్తూ విశ్లేషిస్తూ సాధన చేయాలి. దీనికి పృథ్వీ ధాతువుకి ఉన్న రంగు ఆటంకంగా నిలవవచ్చును, లేక సాధకుడిలో ఉన్న ఊహాజనిత భావనలు ఆటంకంగా నిలవవచ్చును. ఇక్కడే సాధకుడు తెలివి, జ్ఞానాన్ని ఉపయోగించవలసి వస్తుంది. తర్కబద్ధంగా ఆలోచించవలసి వస్తుంది. చాలా గట్టి కృషి చేయవలసి వస్తుంది. తల కన్నా క్రింది భాగాలలో కూడా ఒకదాని తర్వాత మరొక దానిని పైన చెప్పిన విధంగానే ధ్యానం చేసుకుంటూ పోవాలి. అనుభూతికి వచ్చిన పృథ్వీ ధాతువులు పూర్తిగా నశించిపోవడానికి ఎంత కాలమైనా పట్టనివ్వండి. కానీ సాధకుడు ఎంత మాత్రం అలజడి చెందకూడదు. అవి పోవాలన్న ద్వేషభావం కూడా ఉండకూడదు. ప్రశాంతంగా ధ్యాన సాధన అలసిపోయేటంత వరకు కొనసాగించి మిగతాది ధర్మానికి వదిలి విశ్రాంతి తీసుకోండి. అది పోయేదాకా ధ్యానం చేయాలని భావించరాదు. నీ పని నువ్వు చెయ్యి, మిగతాది ధర్మమే చూసుకుంటుంది. ఆ తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు కలిగే మార్పును సాధకుడే అనుభూతితో తెలుసుకోగలుగుతాడు. సాధకుడు తనలో ఉన్న ధాతువులే ఇతర ప్రాణుల్లో కూడా అదే విధంగా ఉంటాయని తెలివితో కూడిన గ్రహింపు కలిగి ఉండాలి. పృథ్వీ ధాతువుపై ధ్యాన సాధన సరైన విధంగా చేసినప్పుడు మిగతా ధాతువులపై ధ్యాన సాధన చాలా సులువు అవుతుంది. అయితే ఆపో ధాతువు మీద ఎలా చేయాలి అంటే పరమార్థపరంగా జలధాతువు అంటే జోడించి కలిపి ఉంచే లక్షణం కలది అనే అర్థం. మట్టి పొడిగా ఉంటుంది. దానిలో నీరు పోసినప్పుడు లేకుంటే పిసికినప్పుడు పొడి మట్టిలోని అణువులన్నీ ఒక దగ్గర జోడించబడి ముద్ద అవుతుంది. అప్పుడు దానిని మట్టి ముద్ద అంటారు. ఆపోధాతువు శక్తివంతంగా ఉన్నప్పుడు పదార్థం ద్రవ రూపంలో లేక తేమ రూపంలో ఉంటుంది. పరమార్థపరంగా చూసినప్పుడు జలధాతువు అనగా విషయ ధర్మాలను జోడించి ఉంచగల ధర్మం కలిగినట్టుది. దీనిలో ఎలాంటి పదార్థం ఉండదు, అణుమాత్రం కూడా ఉండదు. జలధాతువు యొక్క మహాభూత ధాతువులను అనగా పృథ్వీ ధాతువు, తేజోధాతువు, వాయుధాతువులను జోడించి ఉంచి రూపంలోని అన్ని ధాతువులను కలిపి నిలిచి ఉండేలాగా ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండేలాగా చేస్తుంది. జలధాతువు మిగతా ధాతువులను ఒక దగ్గరగా కలిపి జోడించి ఉంచినప్పుడు ఆ జలధాతువు అనే పదార్థం అదృశ్యమవుతుంది. దానితో పాటే మిగతా ధాతు పదార్థాలు కూడా అదృశ్యమైపోతాయి. ఇది రూపస్కందంలో జలధాతువు చేసే ఉపకారం.
ఈ ప్రపంచంలో రూపస్కందాలు అనేక ఆకృతులు, సైజులు, పరిమాణాలలో, వైశాల్యాలలో ఉంటాయి. అవి అత్యంత సూక్ష్మ పరమాణువు సైజు నుండి అనేక వేల యోజనాల ఎత్తుగల పైన చెప్పిన ప్రకారంగా అసునంద అనే రాక్షసరాజు పరిమాణం వరకు ఉండే ప్రాణులలో తన స్వభావాన్ని వదలకుండా ఉండగలుగుతుంది. బాహ్య నిర్జీవ వస్తు విషయాలలో అనగా అత్యంత విశాలమైన ఎత్తైన మేరు పర్వతం, అది చక్రవాల పర్వతాలు, విశాలమైన భూమండలం ఇవన్నీ జలధాతువు వల్లనే జోడించబడి ఒక రూపంలో కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ జలధాతువు వల్ల కలిగిన జోడింపబడే స్వభావం ఏ కారణం చేతనైనా నశించిపోయినప్పుడు ఆ క్షణంలోనే మేరు పర్వతం తనకు తానే అదృశ్యమైపోతుంది. అది ఇలాగే మిగతా విశాలమైన బాహ్య అంతర విషయాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ విశాల భూమండలంలో జలధాతువు వల్ల జోడించబడే పదార్థం అదృశ్యమైనప్పుడు ఈ భూమండలం కూడా అదృశ్యమైపోతుంది. దీనివల్ల ప్రకృతిలో జలధాతువు యొక్క ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది. ఒక జలధాతువు మిగతా మహాభూతాలను జోడించి కలిపి ఉంచకపోతే మేరు పర్వతాలలో అలాగే చక్రవాల పర్వతాలలో ఈ విశాల భూమండలంలో ఉన్న పృథివీ, తేజో, వాయు ధాతువులు ఒకదానితో ఒకటి ఆధారమై నిలిపి ఉంచగలిగే శక్తిని కోల్పోతాయి. దానితో అవన్నీ విశ్వంలోని శూన్యంలోకి అదృశ్యమైపోతాయి. దీనివల్ల ఈ ప్రపంచంలో దేనికి ఒక ఆకారం ధరించి రూపంలో కనిపించడానికి అవకాశం ఉండదు. ఒక నిర్యాణం తప్ప మిగతా పరమార్థ ధర్మాలు అన్ని రూపాలుగా అవతరించగలిగినవి. అన్నీ ఒక మెరుపు మెరిసినంత కాలంలోనే, కనురెప్ప వాల్చినంత కాలంలోనే ఒకదానితో ఒకటి ఆధారం కాలేకపోయిన కారణంగా అన్నీ చెల్లాచెదురు అయిపోతాయి. జలధాతువుపై ధ్యానించదలుచుకున్న ధ్యాన సాధకుడు ధాతువులను కలిపి ఉంచే అంశంపైనే ధ్యానించాలి. జోడించు ధర్మం దేని వల్ల కలుగుతుందో దానిపైనే గట్టితనాన్ని దూరంగా ఉంచి ధ్యానం చేయాలి. దీనిలో కూడా వర్ణాలు ఇంకా ఊహాజనిత భావనలు ధర్మాన్ని విశ్లేషించనీయకుండా ఆటంకంగా మారిపోతాయి. అందువలన జోడించు ధర్మంలో ఉదయ వేళను అనుభూతి పొందడం కష్టమైపోతుంది. అందువలన జలధాతువు యొక్క జోడించబడే స్వభావాన్ని దేనిలోనూ కలపకుండా దానిని ప్రత్యేకంగా ధ్యానం చేస్తూ దానిలోని ఉదయ వేయలను అనుభూతి పొందాలి. పరమార్థ సత్యాలను ధర్మపరంగా ధ్యానం చేసి స్పష్టంగా అవగాహన కలిగినప్పుడు నిజమైన అనిశ్చత, నిజమైన దుఃఖం మరియు నిజమైన అనాత్మలను వాటిని అనుభూతి స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఈ జలధాతువులో కూడా జోడించి ఉంచే ధర్మంలో పృథ్వీ ధాతువు వల్లనే ఎలాంటి పదార్థం సారం లేదు. జోడించడం అంటే కలిపి ఉంచడమే, దానికి అదే జరుగుతుంది. ఇక దానిలో అణుమాత్రమైన ఎలాంటి పదార్థం కలిసి ఉండదు. ఎలాగైతే వర్షాలు, మేఘాలు, సూర్యుడు, చంద్రుడు, వృక్షాలను అద్దంలో చూసిన ప్రతిబింబంలో ఎలాంటి పదార్థం ఉండదు, అలాగే మహాభూత ధాతువుల స్వభావ ధర్మంలో కూడా ఎలాంటి పదార్థం అణుమాత్రమైన మేళవించి ఉండదు. ఇలాగే ధాతువుల స్వభావాన్ని అన్ని బాహ్య విషయాలలోనూ మేరు పర్వతం, విశాలమైన భూమండలం, చిన్న అణుపదార్థం అన్నిటిపైన ధ్యానం చేసి జోడించే ధర్మంలోని ఉదయ వేళను గమనిస్తూ అనుభూతి పొందాలి. ఆ తర్వాత తన శరీరంలో తల నుండి పాదాల వరకు ఉన్న శరీర అంగాలలో ఉన్న పదార్థంలోని ఈ మహాభూతాల యొక్క ఉనికిని వాటి స్వభావ ధర్మాలపై వేరువేరుగా ధ్యానం చేస్తూ అనుభూతి పొందుతూ వాటిలోని ఉదయ వేయల అనిశ్చిత స్వభావాన్ని అర్థం చేసుకుంటూ సాధన చేయడం వలన ధాతువులను పరమార్థపరంగా విశ్లేషించి విఘటన చేస్తూ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. తన శరీర భాగాలపై ధ్యానం చేసిన
తదుపరి ఇతర ప్రాణులపై ఉన్న ధాతువులపై కూడా ధ్యానించగల నేర్పును సాధకుడు పొందగలుగుతాడు. ఇది ఆపోధాతువు యొక్క విషయం. ఇంకా తేజోధాతువుని ఎలా విశ్లేషించాలంటే, పరమార్థపరంగా చూసినప్పుడు తేజోధాతువు అంటే ఉష్ణం, వేడి మరియు శీతలం అంటే చల్లదనం మనకి అనుభూతికి వస్తుంది. వేడి, చల్లదనం అనే స్వభావ ధర్మం మిగతా 3 ధాతువులను పరిపక్వం చేసి బలోపేతం చేస్తుంది. తేజోధాతువు తనలోని వేడిని మిగతా ధాతువులకు కూడా ప్రసరింపజేసి వాటికి పరిపక్వతను చేకూరుస్తుంది, బలోపేతం చేస్తుంది. శరీరం అంతా బలంగా పరిపక్వం కలిగి ఉండడానికి కారణం ఈ తేజోధాతువులోని ఉష్ణం మరియు చల్లదనం అనే ధర్మాలే. కోడిగుడ్లు పెట్టి వాటిపై అదే పనిగా కూర్చొని తనలోని వేడిని గుడ్లకు ప్రసరింపజేసి వాటిని పరిపక్వం చేసి గుడ్లలో ఉన్న జీవానికి ఒక రూపం కలిగించి ఆ గుడ్లను పొదిగి తన వంటి పక్షి పిల్లలను ఈ బాహ్య ప్రపంచంలోకి తీసుకుని వస్తుంది. ఒకవేళ కోడి తాను పెట్టిన గుడ్డుపై కూర్చొని పొదగకపోతే కోడి పిల్లలు గుడ్డు నుండి జన్మించలేవు. అందువలన ఆ గుడ్లు కుళ్ళిపోయి పాడైపోతాయి. ఇలా గుడ్లు పాడైపోకుండా తేజోధాతువు కాపాడుతుంది. అందువలన తేజోధాతువు తల్లి కోడి వంటిది. మిగిలిన 3 ధాతువులు గుడ్డులోని జీవం వంటివి. పృథ్వీ ధాతువులోని గట్టితనం తేజోధాతువు ద్వారా పరిపక్వం కావడం వల్లనే ఆ గట్టితనం చెదిరిపోకుండా మనకి అనుభూతికి వస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ తేజోధాతువు వల్లనే జలధాతువులోని జోడించే స్వభావం శక్తివంతమవుతుంది. తేజోధాతువులోని వేడి లేక చల్లదనం యొక్క శక్తి వల్లనే వాయువుకి వేడి గాలులుగా, శీతల గాలులుగా పరివర్తనం చెంది కదిలే స్వభావం శక్తివంతమవుతుంది. ఎండాకాలంలోని వడగాలులు, శీతాకాలంలోని చలిగాలులు వీచడం అనేది తేజోధాతువు ద్వారా వాయుధాతువులోని చలన స్వభావాన్ని శక్తివంతం చేయడం ద్వారానే జరుగుతుంది. తేజోధాతువు లేకపోతే మిగిలిన 3 ధాతువుల యొక్క వాటి శక్తిని విజయవంతంగా ప్రదర్శించలేవు. మహాసముద్రంలో ఉన్న నీరు, మామూలు సముద్రంలో ఉన్న నీరు, ఈ భూమండలం నిలిచి ఉండడానికి ఆధారమైన నీరు అన్నీ అవి శక్తివంతంగా ప్రవర్తించడానికి, అవి చల్లగా ఉండడానికి తేజోధాతువే కారణం. నీటిలోని ఉష్ణం చల్లదనాన్ని తేజోధాతువే నియంత్రిస్తుంది. బాహ్య విషయాలైన మేరు పర్వతం, చక్రవాల పర్వతం ఆ పంక్తులలో పరిపక్వత ఈ విశాలమైన భూమండలంలో ఉష్ణం మరియు చల్లదనం ఈ తేజోధాతువు వల్లనే కలుగుతున్నాయి. తేజోధాతువును మాత్రమే ఇతర ధాతువులతో కలపకుండా వేరుగా ధ్యానించాలి అనుకుంటే శీతల వస్తువులలో ఉన్న చల్లదనాన్ని, వేడి వస్తువులలో ఉన్న వెచ్చదనాన్ని వేరువేరుగా ధ్యానించి విశ్లేషించుకోవాలి. ఈ రెండింటిలో ఉన్న భిన్నత్వాన్ని అవగాహన చేసుకోవాలి. ఎలాంటి రంగులు, ఆకృతులు, పరిమాణాలు అవగాహనకు ఆటంకం కలిగించకుండా చూసుకోవాలి. తేజోధాతువులో కూడా మాత్రం కూడా ఎలాంటి పదార్థం ఉండదు. పదార్థం లేని వేడి మరియు చల్లదనాన్ని అనుభూతి పొందుతూ వాటిలోని ఉదయ వేయలను గమనించాలి. సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, వానలు అన్నీ అద్దంలో ప్రతిబింబంలో చూసినప్పుడు ఎలాంటి పదార్థం దానిలో ఉండదో అలాగే తేజోధాతువులోని వేడిని, చల్లదనాన్ని అనుభూతి పొందాలి. అంటే మనం అద్దంలో వాటిని చూసినప్పుడు అవి కేవలం ప్రతిబింబం మాత్రమే, నిజంగా పదార్థాలు కాదు. సో అదేవిధంగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా వేడిని, చల్లదనాన్ని అనుభూతి పొందాలి. ఈ తేజోధాతువులు పైన చెప్పిన విధంగానే ధ్యానంలో తన శరీరం అంతటా తల నుండి పాదాల వరకు వివిధ అంగాల అనుభూతి పొంది ఉదయ వేయలను గమనిస్తూ వాటి అనిశ్చిత స్వభావాన్ని అర్థం చేసుకుంటూ స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. ఇలా తన శరీర ధర్మాన్ని, శరీరంలోని ధాతువులను అనుభూతి పరంగా ధ్యానంలో విశ్లేషించుకొని అవగాహన చేసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో అసంఖ్యాకంగా ఉన్న ఏ ఇతర ప్రాణి శరీరంలో ఉన్న ధాతువుల అనుభూతి కూడా ధ్యానంలో పొందవచ్చును.
ఇలా ఈ 4 మహాభూతాల యొక్క విశ్లేషణ మనం చేస్తూ ఉండాలి. సో అప్పుడు వీటిలో అనిత్యమైన స్వభావాన్ని, ఇంకా దుఃఖ స్వభావాన్ని, అనాత్మ స్వభావాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. ఇలా చేస్తూ పోతే మార్గ ఫలాలను పొందగలుగుతాం. సో ఇది ఈరోజు ప్రవచనం. ఇది వెంటనే అర్థం అవ్వదు. 1, 2 సార్లు, 3 సార్లు, చాలా సార్లు విన్నప్పుడు, ధ్యానం చేసినప్పుడే అది అర్థమవుతుంది విషయాలు.